శంఖారావము మన రికార్డింగ్ నెంబరు 104 అన్నమాట. 15th చాప్టరు 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం ఇప్పుడు 2వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. ఇక్కడ నీలోని అశ్వత్థము అని హెడ్డింగ్ ఉందన్నమాట. ఈ మహావృక్షము మనకు చక్కగా దర్శనము కావాలనన్నచో మనలో కూడా ఉన్న ఈ వృక్షమును చూచుట నేర్వవలెను. మనమే పని చేసినను దానికి కారణము మనస్సు. బుద్ధి మొదలగు వాని సహకారముతో మనస్సు ఈ పని ఇట్లు చేయవలెను అని నిర్ణయించి కర్మేంద్రియములను ఆదేశించును. కాలు సేతులు మున్నగు కర్మేంద్రియములు దానిని ఆచరించును. అనగా మూలమైన ఆలోచనా శక్తి గల శిరస్సును, దానికి కార్యరూపమిచ్చు కాలు సేతులు మున్నగునవి క్రిందుగను గల మన శరీర వ్యూహమను వృక్షమును దర్శించుట మొదట అభ్యాసము చేయవలెను. ఒక మిత్రుడు 10 కొబ్బరి చిప్పలు తెచ్చి ప్రసాదముగా మనకిచ్చి పోవును. ఒక చిన్న ముక్క త్రుంపి బెల్లముతో కలిపి కన్నులకద్దుకొని భక్తితో స్వీకరింతుము. నెమ్మదిగా భక్తి వెనుకకు పోయి దాని రుచి మనస్సులో నిలబడును. ఆకలి తీరుట లేక శరీర పోషణము అనున్నది ఏదైనా తినుటకు ఫలితము కావలెను. కానీ అది అక్కడితో ఆగదు. తిన్న వస్తువు రుచి మనస్సులో ఒక ముద్రగా పడి ఉండును. ఆ ముద్ర యొక్క స్మరణ ప్రేరేపింపగా మరింత పెద్ద కొబ్బరి ముక్క తినుట మన కర్మ అగును. ఆ కర్మ వలన మనస్సులోని ముద్ర మరింత గాఢమగును. అతడు తిండిపోతు కూడా అయినచో చూచుచుండగానే 10 కొబ్బరి చిప్పలును కైంకర్యమైపోవును. వ్యక్తి స్వభావమును అనుసరించి ఈ ముద్ర యొక్క గాఢత ఉండును. ఒకనికి తీపి రుచింపగా మరి ఒకనికి కారము రుచించును. తన స్వభావమును అనుసరించి రుచి యొక్క ముద్ర వానిపై గాఢముగా ఉండును. ఆ కర్మకు ఫలితముగా కడుపులో శూల పుట్టును. ఆ బాధ మనస్సులో మరి ఒక భావమును కలిగించును. తాను మితిమీరి తినుట వలన శూల పుట్టినదని గ్రహించుట సత్వగుణము గలవాని లక్షణము. ఈ శూలకు మందు వేసుకొని అయినను మరి 2 చిప్పలు తినవలెనని రజోగుణము గలవాడు అనుకొనును. ఈ చిప్పలు నా మిత్రుడు ఇచ్చుట వలన కదా తాను తినుట జరిగినది అనియో, ఫలానా దేవుని ప్రసాదము తిన్నచో ఇట్లే అగుననియో భావించుట తమోగుణము వాని లక్షణము. ఒకడు మనకు అపకారము చేసెను, అది మనస్సులో నిలబడి మన స్వభావముచే ప్రభావితమై ఒక ఆలోచనగా రూపొందును. ఈ ఆలోచనను అనుసరించి మనం ఆ వ్యక్తిని 10 మందిలో అవమానింతుము. అది ఆ వ్యక్తి యందు కారణముగా పనిచేసి మరి ఒక సన్నివేశమునకు మూలమగును. ఆ సన్నివేశము మనకు మరి ఒక అపకారముగా రూపొందును. అప్పుడు మనకు కలిగిన దుఃఖము మనలో ప్రతీకార వాంఛగా రూపొందును. ఇది కారణముగా మనము మరల ఒక కర్మను ఆచరింతుము. అనగా చేసిన పనులు మనసులో మరి ఒక భావమును కలిగించును. ఆ భావము మరల ఒక పనికి కారణమగును. ఇట్లు మూలమగు కారణములు క్రిందకు దిగి శాఖలతో పెనవేసి కొనుచుండగా శాఖలు పైకి పెరిగి మూలముతో అల్లుకొనుచుండును. ఈ అల్లిబిల్లి అల్లికలు చేపల వలగా రూపొంది దాని నడుమ జీవితము వలలోని చేపవలె గిలగిలా కొట్టుకొనుచుండును. ఇట్లు మనము ఒక పని చేయగా అందుండి మనలను ఆకర్షించు అంశం ఒకటి పుట్టును. నాలుకకు రుచియో, చెవులకు ఇంపైన గానమో ఏదో ఒకటి చిగురు వలె పుట్టును. పదార్థమునకును నాలుకకు నడుమగల ఆకర్షణను విషయము అని పెద్దలందురు. ఇట్లు తొడిగిన చిగుళ్ళు కొన్ని వేలు మనస్సులో నిలబడి ముద్రలుగా ఉండిపోవును. సమయము సందర్భము కలిసి వచ్చినప్పుడు అవి మరల కర్మలుగా తీగలు సాగి బయటపడును. ఇట్లు కర్మలు ఫలితములు పెనవేసుకొని ఒకదానికొకటి కారణములై పనిచేయుట తన స్వభావము కారణముగానే జరుగుచున్నది. తన స్వభావమునకు కారణము తనలోని త్రిగుణముల సమ్మేళనము. 2వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 2nd శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ వృక్ష స్వరూపము. ఇంతవరకును తెలుసుకొనిన తరువాత ఈ వృక్షం ఎట్లుండునో చూడవలెనని కుతూహలము కలుగును.
ఈ నీ కుతూహలము కూడా వృక్షపు వేల వేల లేత చివుళ్లలో ఒకటి అయి మెరయునే గాని వృక్షస్వరూపము నీకందదు. దానికొక స్పష్టమైన రూపము ఉన్నప్పుడు గదా చూడగలుగుట. ప్రజ్ఞలకు శక్తులకు రూపముండదు. సృష్టి శక్తుల సమన్వయ సమాహారమే ఈ వృక్షము. దీనికి మొదలు చివర అని ఉండవు. భావములకు ఆవేశాదులకు సంకల్ప వికల్పములకు మొదలు చివర అన్నవి ఉండవు. అవి ఒకదాని యందు మరి ఒకటి అల్లుకొని ఉండును. సముద్ర కెరటములకు మొదలు చివర అని ఉండునా. స్వభావము నుండి భావము, భావము నుండి సంకల్పము, సంకల్పము నుండి ఆదేశము, ఆదేశము నుండి తాను ఆచరించుచూ ఉన్న కర్మ పుట్టుకొని వచ్చును. ఈ కర్మ వలన తన స్వభావము ప్రచోదితమై మరల ఒక భావము పుట్టుకొని వచ్చును. మరల ఇట్టి చక్రభ్రమణమే ఆవృత్తమగును. ఈ వృక్షము అంతు చూడవలెనని నీవు ప్రయాణమారంభించినచో నీది అంతులేని పయనమగును. మూలము నుండి కొమ్మకు, కొమ్మ నుండి రెమ్మకు, రెమ్మ నుండి పండుకు, పండు నుండి గింజకు, గింజ నుండి మరల మూలమునకు చక్రభ్రమణమైన నీ జీవితము వ్యర్థమైపోవును. ఇంతటి కర్మబంధమునకును ఈ వృక్షమే కారణము కనుక దీనిని పెకలింపవలెనని ప్రయత్నించినను అది వ్యర్థమే. నీ స్వభావముగా నీలో లోతులలో పాతుకొని పోయిన ఈ వృక్ష మూలమును పెకలించుటకు నీకు సాధ్యము కాని పని. పెకలించు ప్రయత్నము చేయు నీ మనస్సు కూడా నీ స్వభావములోని భాగమే కదా. నీ ప్రయత్నమే స్మరణమై ఈ వృక్షము మరింత బలముగా పాతుకొని పోవును. కనుక ఈ శాఖ చంక్రమణము నుండి బయటపడుటకు మార్గము ఇది కాదు. 3వ శ్లోకం అయిపోయింది. కోరిక అవసరము అని ఇక్కడ హెడ్డింగు. దీనిని నీవు కొనవలెననుకొన్నచో నేను నీకొక ఆయుధము నిచ్చుచున్నాను. అది అసంగము అను ఖడ్గము. అవసరము వేరు, నీవు కోరినది వేరు అని తెలుసుకొనుట ఈ ఖడ్గమునకు పిడి వంటిది. నీవు కోరుట అనున్నది నీ స్వభావమును అందలి రాగద్వేషములను అనుసరించి ఉండును. ఇష్టము, అయిష్టము, క్రోధము, పొగరు, ఇది నాకే కావలెను అన్న లోభము, ఇతరులకు ఉన్నదను ఈర్ష్య, అన్నిటికీ నీ తానే కర్తనను పొరపాటు, ఇవి నీ స్వభావమునందు బీజముల వలె దాగి ఉండును. సమయము సందర్భమును అనుసరించి పొటమరించుచు నీ ఆలోచన సరళిని నియంత్రించును. జంతుస్థితిలోనున్న ప్రాథమిక మానవునకు ఇవి పగ్గముల వలె వినియోగపడి పరిణామము సాధించుకొనుటకు తోడ్పడును. తనను తాను నిర్మాణము కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ చేసుకున్న వ్యక్తికి ఇవి అడ్డంకులే అగును. డాబా ఇల్లు కట్టుకొనుచున్నవాడు పైకప్పు వేసుకొనుటకు రాటలను బోటు పెట్టును. పైకప్పు స్లాబ్ గట్టిపడునంత వరకే వాని ఆవశ్యకత. అటుపైన కూడా ఇవి అట్లే ఉన్నచో తానందు నివసించుటకు చోటుండదు. కనుకనే ఆ రాటలను తొలగించి వాని పైన పేరుకొన్న చెత్త, మట్టి మొదలైన వానిని శుభ్రము చేసుకొని నివాస యోగ్యము చేసుకొనును. అట్లే మానవుడు తన వ్యక్తిత్వము నివాసయోగ్యము కావాలనన్నచో కామక్రోధాదులను వాని ఫలితాంశములకు వాసనా విశేషములను తొలగించుకొనవలెను. ఇప్పుడతడు ఒక పరిమితమైన ఇంటిలో నివసించును. సొంత ఇల్లు కట్టుకొన్నవాడు దానిని వదలలేకపోవుట ఎట్లో అట్లే ఈ స్థాయిలోని వ్యక్తి తన వ్యక్తిత్వపు పరిధిని దాటిపోలేడు. ఈ స్థితిలో కావలసినది తన వ్యక్తిత్వపు వినియోగము తెలియుట. ఇది తెలియుట ప్రారంభమైనది మొదలు ఆలోచన విధానమే మారిపోవును. ప్రతి వ్యక్తి యందును దైవీ గుణములు, అసుర గుణములు ఉండును. అసుర గుణములు ప్రవర్తించున్నప్పుడు తాను కోరికలు కోరుట ఉండును. దైవీ గుణములు ప్రవర్తించినప్పుడు వాని వినియోగము తెలియచుండును. ఈ వినియోగమన్నది మొదట తనకు తరువాతనే ఇతరులకు అని గ్రహించుట మొదటి మెట్టు. తన మంచి గుణములు మొదట వినియోగపడవలసినది ఇతరులకని, తర్వాతనే తనకని తెలియుట రెండవ మెట్టు.
ఈ రెండవ మెట్టు నెక్కుటకు ఊతకర్రగా ఆదర్శము కీర్తి అనునది ఉపయోగపడును. ఆ మెట్టును ఎక్కిన తరువాత ఊతకర్ర వినియోగం ఉండదు. ఇది సాధన జరుగు విధానము. గురువు వీనిలో ఏ స్థాయిని నిర్లక్ష్యము చేయక అన్ని స్థాయిలలోనూ శిష్యుని నడిపించును. ఇంతవరకు ఎదిగిన మానవుడు లోకములో ఒక సత్పురుషునిగా నిలబడును. మంచి చెడు అనునవి వినియోగమును బట్టి ఉండుననియు తాను నిర్ణయించుట అనావశ్యకమనియు గ్రహించుటకు గురువు ఈ స్థితిలో సహాయపడును. అవసరమును బట్టి వినియోగమును బట్టి పనులు జరుగుచుండును కనుక తాను వేరుగా సంకల్పము చేయవలసిన ఆవశ్యకత ఉండదు. తన భావము అనున్నది ప్రత్యేకముగా నిలబడి ఉండుటకును సాధకుడు నిరంతరము అభ్యాసము చేయవలెను. దీనిని అసంగము అను ఖడ్గముగా కృష్ణుడు నిర్దేశించెను. స్వభావము చాలా బలమైనది కనుక ఈ సాధనలో దృఢత్వము కావలెను. ప్రతి సన్నివేశములోనూ స్వభావము చొచ్చుకొని వచ్చుటకు ప్రయత్నించును. తన అభిప్రాయములు మరల పొటమరించుచు తనను కర్మలోనికి నెట్టుటకు తీవ్రముగా ప్రయత్నించును. ఈ స్థితిలో అభిప్రాయములను అణగద్రొక్కుటకు యత్నించుట వ్యర్థము. తానుగా అనగా బుద్ధిగా ఉండి అభిప్రాయములను గమనించుచు జరుగుచున్న పనిలో అవి జోక్యము కల్పించుకొనకుండా చూడవలెను. ఈ ప్రయత్నము గట్టిగా సాగవలెను. పట్టు ఏ కొద్దిగా సడలినను తన స్వభావము బలవత్తరమై అభిప్రాయములు తన పనిలో జోక్యము కలిగించుకొనును. కనుక ఈ ప్రయత్నము నిరంతరముగా దృఢముగా సాగవలెను. ఈ స్థిరత్వము అభిప్రాయములను అణగద్రొక్కుటలో కాక పనులను జరుగనిచ్చుటలో ఉండవలెను. 3వ శ్లోకం అయిపోయింది. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 3వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 104వ నెంబరు 104 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.